శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిరియాలతో రహస్యంగా ఏ ఒక్క పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే. ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో ఆ విషయం గురించి మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎవరు చూడకుండా మిరియాలతో ఈ పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి. మీరు అనుకున్నవారు, మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారు. ఎటువంటి యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు లేకుండానే ఈ చిన్న పని చేస్తే, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు. ఈ మిరియాల పరిహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. మిరియాలు తోటి ఎంత ఆరోగ్యానికి మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది. ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏదైనా కూడా చక్కగా ఫలిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే మీకు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి. ఈ నల్ల మిరియాలతో మాత్రమే పరిహారము చేయాలి. ఈ పరిహారము చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు. మగవారైతే కనుక మీరు మద్యపానీయము, మాంసము లాంటివి తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం భార్యాభర్తలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అదే విధముగా ప్రేమించుకునేవారు, ప్రియుడు, ప్రియురాలు, మీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలోనూ తల్లిదండ్రుల మీద మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీకు చక్కగా వారు వశమవుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అదేవిధంగా అదే జరుగుతుంది కూడా. కాబట్టి దీన్ని వెళ్ళి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు. అలా చేయకూడదు, చాలా తప్పు, మహాపాపము కూడా. అదే విధముగా ఇది 2 సార్లు చేస్తే చాలు, ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది. అంతేకాకోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇది కేవలం అమావాస్య, పౌర్ణమి, ఆదివారము అలాగే అష్టమి నాడు చేయాలి. ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు ఖచ్చితంగా చేసేటప్పుడు మనం రాత్రి వేళల్లో మాత్రమే ఈ ప్రయోగాలను చేయాలి. ఈ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు ఖచ్చితంగా మీకు క్షణాల్లో చక్కటి ఫలితాలు వస్తాయి. ఇది యోగా ప్రక్రియ, యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపైన నిమగ్నం చేసుకోవాలి. చెడు ఆలోచనలు అస్సలు మనసులోనికి రానివ్వకూడదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఇది చెయ్యకండి. మీకు ఫలితం కూడా రాదు. దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే ఇది చెయ్యాలి. మీకు ఫలితం తప్పకుండా రావాలి అని అనుకుంటే 2 సార్లు తప్పకుండా చేయండి. చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. ఇలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కావచ్చు. అంటే అది ఆడ అయినా మగ అయినా ఎవరైనా సరే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలి అనుకుంటున్నారో అదే విధముగా ఆలోచించి మీరు 2 లేదా 3 మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో, మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అనుకుంటున్నారో, మీరు చెప్పినట్లు వినాలి అని ఎలా అనుకుంటున్నారో, మీరు ఆ మిరియాలను చేతిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేయండి. ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారో అలా ధ్యానము చేసిన తర్వాత ఆ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి. ఆ తరువాత వీటిని మీరు చక్కగా కాల్చివేసేయండి. మీకు వాటిని నీటిలో నానబెట్టిన తర్వాత అవి కాలుతాయా లేదా అనుమానం వస్తుంది కదా, చక్కగా కాలిపోతాయి. ఒకవేళ నీళ్ళలో నానబెట్టకుండా కూడా మీరు డైరెక్ట్గా వాటిని కాల్చివేయవచ్చు. ఎలా అంటే 3 మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్చవచ్చు. ఆ అమ్మాయి మీ మాట వినాలి లేదా అబ్బాయి మా మాట వినాలి అనే మనసులో మీరు కోరికను చెప్పుకొని మీరు ఈ 3 మిరియాలను కాల్చివేయండి. ఇక కాల్చిన తర్వాత ఆ బూడిదను తీసుకువెళ్ళి మీరు చెట్టు మొదట్లో మాత్రం అస్సలు వేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఏదైనా సరే పారే నీటిలో కానీ సింక్లో కానీ పారపోసి నీళ్లు వదిలిపెట్టాలి. ఇది మాత్రం అస్సలు మరవకూడదు. మొదటి ఆదివారము చేశాక ఫలితము గనక రాకపోతే 2వ ఆదివారము చేయండి. అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఎవరైనా చేయవచ్చు. ఒకవేళ భార్య మాట, భార్య భర్త మాట వినాలి అనుకునేవారు ఇలాంటి పరిహారాలు మంచి కోసము చేసుకుంటే మీకు ఏమీ కాదు. కానీ చెడు కోసం మాత్రం అసలు ఇలాంటి పరిహారాలను చేయకూడదు. ఇలా చేయడం వల్ల, చెడు కోసం చేయడం వల్ల మనకే తీవ్రమైన నష్టం జరుగుతుందని మాత్రం గుర్తుంచుకోండి.